హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వెజ్ అండి, టమాటా రసం, క్యాబేజీ, వడలు. చూడండి, వీడియో అంతా గమనించండి. చాలా టేస్ట్గా ఉన్నాయి, బాగున్నాయి. మీరు ఇంట్లో ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ఒక అర కేజీ సన్నగా తరిగి పెట్టుకొని బాగా కడిగేసుకొని ఓ జాలీలో వేసుకొని చిన్న చిటికెడు మసాలా పౌడర్, కొంచెం ఒక అర స్పూన్ కూడా అక్కర్లేదు, కొంచెం పసుపు అండి ఒక అర స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, సాల్ట్ తగినంత సాల్ట్. దీంట్లో కారం వేయను, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసి వేసాను. ఓ 10 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి, కొత్తిమీర కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి, కారం వేయలేదండి. ఇంకా ఓ స్పూన్ జీలకర్ర, వడలు కదా జీలకర్ర, ఇవి బాగా కలుపుకొని దాంట్లో వాటర్ వస్తుంది. ఎగ్ ఒకటండి, ఒక ఎగ్ క్రిస్పీగా రావడం కొరకు బాగా కలిపేసి, దాంట్లో వాటర్ వస్తుంది కదా, అప్పుడు శనగపిండి వేయండి. ముందు కలిపేసి ఒక కప్పు శనగపిండి, ఓ 1/2 కేజీ ఉంటుంది. శనగపిండి వేసిన తర్వాత ఒక 4 స్పూన్లు వరిపిండి, కొంచెం కరకరలాడటానికి, మెత్తగా ఉండకుండా. బియ్యం పిండి ఒక 4 స్పూన్లు. అంతే, ఆయిల్ వేసి మరిగించుకుందాం అండి. అయిపోయింది. వడలు చేసుకుందాం. చాలా బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్ ఐటెంగా తినొచ్చు, లేదా నేను చారు చేశాను, టమాటా రసం చేశాను, దాంట్లో నంచుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి స్నాక్ ఐటెంలా చేయండి. చాలా ఈజీ, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీ. అప్పటికప్పుడు కలుపుకొని చేసేసుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత వేయండి. పెద్ద మంట మీదే కాల్ చేసుకోవచ్చు, పర్లేదు. క్యాబేజీ ఉత్తిన ఉడికిపోద్ది. సరే, ఇటు అటు గారెలాగా కాల్ చేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటాయండి, ఇంట్లో ట్రై చేయండి, బాగుంటాయి. అయిపోయినాయి. తీసుకొని కొంచెం టిష్యూ పేపర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు చారు చేసుకుందాం. చారుకి కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకుందాం. ఎండుమిర్చి, జీలకర్ర. ఫస్ట్ అండి, ఈ చారులోని మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, పెసరపప్పు 2 స్పూన్లు ఇవి కొంచెం వేయించుతాను. పచ్చెనపప్పు అండి, పచ్చెనపప్పు కొంచెం దోరగా కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు, చాయ్ మినపప్పు 2 స్పూన్లు, కందిపప్పు ఒక 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు అండి ఓ 10 మిరపకాయలు. దీన్నే మీరు సాంబార్ పొడిగా కూడా వాడచ్చు, బాగుంటుంది. పెసరపప్పు 2 స్పూన్లు. అది బాగా వేగిన తర్వాత జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను. బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడరు కొంచెం మెత్తగా కాకుండా కచ్చపచ్చాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. చారులో ఒక 2 స్పూన్లు చారు పెట్టినప్పుడల్లా 2 స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుని, తర్వాత చారుకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు సామాన్లు. అదే పొడి చేసుకున్నాం కదా, అదో 2 స్పూన్లు ఒక గిన్నెలో వేసి కొంచెం కలిపేసి పెట్టుకోండి. నాంతది లోపు, చారు తాలింపు అయ్యేలోపు కలిపి పెట్టుకోండి. పొడిలాగా వేస్తే చారులో మీకు కలవదు కదా, కొంచెం కలిపి పక్కన పెట్టుకోండి. ఏం ఉడకక్కర్లేదండి, ఆ చారుతో పాటు మరిగితే సరిపోద్ది. స్పెషల్ టేస్ట్ ఉంటుంది, మీకు చాలా రుచిగా ఉంటుంది చారు. ఈ పద్ధతిలో చేయండి ఒకసారి, ఇంట్లో ఇష్టపడతారు. కలిపేసి పక్కన పెట్టుకుందాం. చారుకి తాలింపు వేసుకుందాం. ఏంటి వేసాను అనేది నూనెలో వేసినప్పుడు చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా, చిన్న ఉల్లిపాయ 4 ముక్కలు చేశాను అంతే, 2 పచ్చిమిర్చి. కొంచెం వేగుతున్నప్పుడే వెల్లుల్లి చితక్కొట్టేసానండి. వెల్లుల్లి కొంచెం ఇంగు వేసుకుందామండి. ఖచ్చితంగా పప్పుకి చారుకి ఇంగు వేస్తాను నేను తాలింపులో.
కొంచెం మంచి స్మెల్ వస్తుంది మీకు తాలింపు. కొంచెం వేగినాయి కదా, ఎండుమిర్చి వేసేద్దాం. ఆవాలు కూడా వేసేద్దాం, 1 స్పూన్ ఆవాలు. మెంతులు 1/2 స్పూను. చాలా రుచిగా ఉంటుందండి మెంతులు, మంచి స్మెల్ కూడా వస్తుంది, హెల్త్కి మంచిది. జీలకర్ర 1/2 స్పూను. వాము 1/2 స్పూను. మిరియాల పొడి 1/2 స్పూను. చూసారా ఏమేమి వేసానో చారులో. ఇవన్నీ వేసుకుంటే చారు చాలా రుచిగా ఉంటుంది మీకు. కరివేపాకు కూడా ఎక్కువ వేయాలండి చారుకి ఎప్పుడు. కొత్తిమీర ఉన్నా లేకపోయినా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చారు చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు తగినంత. సాల్ట్. టమాటాలు 4 టమాటాలు కట్ చేశాను. చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం కదా, పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం. ఈ టైంలో కొంచెం 1/2 స్పూను బెల్లం వేసుకుంటే భలే కమ్మటి రుచి వస్తుంది మీకు. కొంచెం ఎక్కువ కాదు, 1/2 స్పూన్ బెల్లం వేసేసి చింతపండు పులుసు వేసేద్దాం. కొంచెం బెల్లం పొడి. అంతే, మీకు చారు అయిపోయినట్టే. పులుసు తీసి పెట్టాం కదా, వేసేద్దాం. అదే మరుగుతున్నప్పుడు అక్కడ ఎప్పుడే వేసేసి ఆ పౌడర్ కూడా 2 కలిపి మరిగితే కొంచెం 2 నిమిషాలు మరిగితే చాలు, స్టవ్ ఆపేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చారు. పెట్టి చూడండి, ఈ పౌడర్ వల్లనే చారుకి రుచి. పెసరకట్టు కందికట్టు అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది టేస్ట్ మీకు. ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్జే కాదండి, అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలి. ఎండాకాలం కదా, చారు తింటే మంచిది. కనీసం వారానికి ఒకసారైనా చారు తినండి. అయిపోయింది చూసారా, మరుగుతుంది, సరిపోతుంది. ఈ మరుగు చాలు, 1-2 నిమిషాలు అలా చాలా మరిగితే చాలు. ఇక దాంట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వడలు చేసాం కదా, వడలో చారు లైట్ ఫుడ్ అన్నమాట. ఇంట్లో మీరు చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.